పరమ పవిత్రమైన ఈ సంగమయుగములో ఈరోజు చాలా పవిత్రమైన రోజుగా ఆత్మిక తండ్రిని అనుభవం చేసుకోండి. ఈరోజు పరమ పవిత్రుడైన ఆ శివతండ్రిని మనసారా అనుభవం చేసుకోండి. వాణి వినేటప్పుడు నేను ఈశ్వరుడి యొక్క ఆత్మిక విద్యార్థిని అలా అనుభవం చేసుకుని వినండి. బాబా చెప్తున్నారు, ఇంతవరకు శివపరమాత్ముడు పిల్లల్లో ఉన్నటువంటి సోమర్తనము అల్లరి కూడా చూసి తండ్రి రూపంలో ఉన్న కారణంగా ప్రేమతో నడిపించారు. అది సద్గురు రూపం కాదు అని చెప్తున్నారు బాబా. సద్గురు రూపం ఎలా అయితే సద్గురువో అలాగే సత్య సంకల్పము, సత్యాలు, సత్యకర్మ తయారు చేసేవాడు జ్ఞానం ద్వారా అయినా, పురుషార్థం ద్వారా అయినా, శిక్షల ద్వారా అయినా తయారు చేసేస్తారు. సద్గురువు సోమర్తనము అల్లరి చూడరు. అందువల్ల ఇప్పుడు సమయం మరియు తండ్రి రూపాన్ని తెలుసుకోండి. బాబా యొక్క అంతిమ స్వరూపాన్ని తెలుసుకుంటూ కూడా చిన్నతనం యొక్క సోమర్తనంలోకి వచ్చి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. అందువల్ల చాలా జాగ్రత్తగా ధారణ చేయండి. బాబా ఏం చెప్తున్నారు, ఎప్పటి వరకును 2014 దాదీ గారి శరీరంలో బాబా రాకముందు వరకు ఆయన ఏ రూపంలో ఉన్నారో తెలుసా? తండ్రి రూపంలో ఉన్న కారణంగా మనం ఏ విధమైన అల్లరి పనులు చేసినా, సోమర్తనంగా నిర్లక్ష్యంగా ఉన్నా సహయోగమిచ్చి క్షమించి ముందుకు తీసుకెళ్ళలేను అని చెప్తున్నారు బాబా. మరి ఆ 3 రూపాలు ఎప్పుడు సమాప్తి అయిపోయినాయి? తల్లిగా, తండ్రిగా, టీచర్గా. ఒకసారి పరిశీలించుకోండి, ఎప్పుడు సమాప్తి అయిపోయినాయి? (2014) దాదీజీ శరీరంలో ఎప్పుడైతే భగవంతుడు రావటం మానేశారో అప్పుడు ఆ 3 పాత్రలు సమాప్తి అయిపోయినాయి. మీరు జ్ఞానం బాగా తెలుసుకోవాలి, భగవంతుడి పాత్ర ఎలా నడుస్తుందో. అప్పటి నుంచి ఏం పాత్ర నడుస్తుంది?
సద్గురు పాత్ర నడుస్తుంది. సద్గురు అంటే ఎవరు? సద్గతిని ప్రసాదించేవారు. బాబా అంటున్నారు, సద్గురు అంటే ఏ రూపంలో ఉంటారు? సత్యకర్మ, సత్య సంకల్పము, సత్యాలు తయారు చేసేవారుగా ఉంటారు. అంటే అప్పుడు మనం అసత్యంగా ఉన్నామనుకోండి, ఆయన అది క్షమించరు. సత్యంగా ఉండేలాగా, సత్యంగా మాట్లాడేలాగా, సత్యకర్మ చేసేలాగా ఆయన రూపం మారిపోతుందని చెప్తున్నారు. ఇది సద్గురు యొక్క రూపం. సద్గురు రూపం ఎలాగైతే సద్గురువో అలాగే సత్య సంకల్పము, సత్యాలు, సత్యకర్మ తయారు చేసేవారు. జ్ఞానం ద్వారా అయినా సత్యంగా తయారు చేసేస్తారు, లేదు పురుషార్థం ద్వారా అయినా సత్యంగా తయారు చేసేస్తారు, లేదు శిక్షల ద్వారా అయినా సత్యంగా తయారు చేస్తారు. సద్గురువు సోమర్తనం, అల్లరి చూడరు. అందువలన ఇప్పుడు సమయం మరియు తండ్రి రూపాన్ని తలుసుకోండి. బాబా యొక్క ఈ అంతిమ స్వరూపాన్ని తెలుసుకుని ఎదురుగా పెట్టుకుని చిన్నతనం యొక్క సోమర్థంలోకి వచ్చి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. అందువలన చాలా జాగ్రత్తగా ధారణ చేయండి. అసురీ సంస్కారాలని సమాప్తి చేసుకోండి. బాబా చూసారు ఏం చెప్తున్నారు? ఎప్పటి నుంచి ఇప్పుడు సద్గురువులోకి వచ్చారు? 2014లోకి వచ్చారు. అంటే ఇప్పుడు సుమారుగా 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాల్లో ఎలా మారారు బాబా అనేది మనకు తెలుసు. అంటే అప్పుడు కూడా బాబా చెప్తున్నారు, జ్ఞానం ద్వారా అయినా, పురుషార్థం ద్వారా అయినా, శిక్షల ద్వారా అయినా తయారు చేసేస్తానంటున్నారు. అంటే 3 రూపాలు ఉన్నాయన్నమాట ఆ సద్గురు పాత్రలో. అంటే సద్గురు రూపంలో ఉన్నప్పుడు కూడా ఇంకా మనకి ఇప్పుడు జ్ఞానం ఇస్తున్నారు కదా, లాక్డౌన్ పెట్టి చక్కటి జ్ఞానాన్ని చక్కగా తయారు చేయడానికి, చంద్రవంశం నుంచి సూర్యవంశంలోకి తయారు చేయడానికి బాబా జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు. ఆ సమయం కూడా ఎంత సమయం నడుస్తుంది? ఈ యూట్యూబ్ ఉన్నంత సమయము, ఈ సైన్స్ సాధనాలు ఉన్నంతసేపు నడుస్తుంది. కొంతమంది అన్నయ్యలు అక్కయ్యలు అంటున్నారు, గొప్ప విషయంగా చెప్పట్లేదు, అద్భుత విషయంగా చెప్తున్నాను. ఏమంటున్నారు? మాకు సెంటర్కి వెళ్ళే అలవాటు ఉందన్నయ్య, కానీ అటు సెంటర్లో మూసేశారు బాబా డ్రామానుసారంగా. ఇక్కడ ఓ పక్క భయం, ఆందోళన పెరిగిపోయింది. వ్యాపార వ్యవహారాలు, ఉద్యోగాలు కూడా చాలా మార్పులు వచ్చినాయి. ఈ సమయంలో బాబా మీ చేత చెప్పిస్తున్నటువంటి ఈ సత్య యథార్థమైన జ్ఞానము మాకు దుఃఖం నుండి దూరం చేసింది, కలత నుంచి కలలోకి మార్చింది. లేకపోతే మేము డిప్రెషన్లోకి వెళ్ళిపోదాం, ఎందుకంటే సెంటర్లు లేవు, మాకు అంతగా అనుభవం లేదు చదువుకోవటం అదిని అని చెప్తున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు బాబా చెప్పింది సరిపోయింది కదా. సద్గురు రూపంలో మూడు పాత్రలు ఉంటాయన్నారు. జ్ఞానం ద్వారా అయినా తయారు చేస్తాను, లేకపోతే పురుషార్థమైనా చేయించి తయారు చేస్తాను, లేదు శిక్షించైనా తయారు చేస్తానన్నారు.
సుమారుగా 4 నెలల నుంచి మనల్కి పురుషార్థం బాగా చేసుకునేలాగా లాక్డౌన్ చేశారు బాబా. పరీక్షల ప్రిపరేషన్ హాలిడేస్ లాగా. మరి జ్ఞానము చాలా బాగా చెప్పిస్తున్నారు. ఇది కూడా ఎప్పటి వరకు నడుస్తుంది జ్ఞానం? మనం యూట్యూబ్లో చెప్పటం. ఈ సైన్స్ సాధనాలు సమాప్తి అయిపోతాయి. మీరు అడగవచ్చు, ఎప్పుడు సమాప్తి అయిపోతాయి అన్నయ్య అని. ఎప్పుడు సమాప్తి అయిపోతాయి అంటే, మనం ఎంతెంతగా బాగా తయారవుతామో అంతంతగా సమాప్తి అయిపోతాయి. మళ్ళీ ఎప్పుడు సమాప్తి అయిపోతాయి? యుద్ధం వచ్చినప్పుడు కూడా సమాప్తి అయిపోతాయి. కానీ ఇది కరెక్టా అని అడగొచ్చు మీరు. బాబా ఎప్పుడు కూడా మీకు సత్యమైన మనసు ఉంటే, ఆయన ఎంత బోళనాథుడు అంటే మీకు కొంచెం ఇంచుమించు సమయం చెప్పేస్తాడు. నా వరకు అయితే 1 సంవత్సరం టైం చెప్పారు బాబా. అప్పుడే లాక్డౌన్ నుంచి తర్వాత ఇప్పుడు 3 నెలలు అయిపోయిన లాక్డౌన్, 4 నెలలు బాబాని అడిగితే బాబా ఏం చెప్పారు? ఆదిలోనే చెప్పారు, ఇప్పుడు చెప్తున్నారు. అంటే ఎప్పటి నుంచి సంవత్సరం అని మీరు అడగచ్చు. ఎప్పటి నుంచి సంవత్సరం అంటే యాక్చువల్గా చెప్పాలంటే లాక్డౌన్ నుంచి సంవత్సరం. నువ్వు ఎందుకు అంత ధైర్యంగా చెప్తున్నావు అన్నయ్య అంటే, బాబా నాకు అనుభవం చేసింది మీకు అనుభవం చేసినట్టు చెప్తున్నాను. వాణిలో పాయింట్ కాదు అది. ఈ సంవత్సరం కూడా ఏం చేస్తున్నారు బాబా? వచ్చే సంవత్సరం మనకి మార్చి 21, 23 లాక్డౌన్ అయింది. వచ్చే సంవత్సరం మార్చి 21, 23 వరకు కూడా జ్ఞానం చెప్తారన్నమాట బాబా. తర్వాత ఏం చేస్తారు? పురుషార్థం చేయిస్తానంటున్నారు. ఇప్పుడు కూడా మనం పురుషార్థం చేస్తున్నాం, అప్పుడు పురుషార్థం చేయిస్తారంటున్నారు. అంటే రెండో పార్ట్ అది. పురుషార్థం అంటే ఏంటి? ప్రయత్నం. చెప్పాను కదా మీకు, సత్యమైన పిల్లలు ఎవరైతే ఉన్నారో ప్రపంచం మొత్తంలో వాళ్ళని మధువనం తీసుకెళ్ళిపోతారు బాబా. గ్యారంటీగా తీసుకెళ్ళిపోతారు. ఈ సత్యమైన పిల్లలు ఎప్పుడైతే అంతిమ ట్రైన్లో మధువనం తీసుకెళ్తారో అక్కడ ఏమేం మార్పులు వస్తాయో, ఎలా జరుగుతుందో అన్నీ బాబా చాలా వివరంగా నాకు అనుభవం చేశారు. మీకు అది ఇదివరకు చెప్పాను, కానీ ఇప్పుడు అవసరం లేదు. ఒకసారి చెప్పించారు కదా బాబా. అంటే పురుషార్థం చేయించారు. ఎటువంటి పురుషార్థం చేయించారంటే, అవ్యక్త సాకార లోకంలో ఉంటూ, సాకార శరీరంలో ఉంటూ అవ్యక్త పరిస్థితిగా వెళ్ళి 222 దేశాలకి బాబా ఒక్క సందేశాన్ని ఇచ్చే సేవ చేయిస్తారు. పురుషార్థంలో తీవ్రగతిలోకి వెళ్ళినప్పుడు పరిస్థితి అయిపోద్ది ఆత్మ. గొంగళ పురుగు చూడటానికి ఎలా ఉంటుందండి? అసహ్యంగా ఉంటుంది. దగ్గరికి వెళ్తే ముళ్ళు గుచ్చుకుని మనకు దురద వస్తుంది. కానీ అది గూడు కట్టుకున్నప్పుడు చేసాక ఒక సిల్క్ కింద అయిపోయింది అనుకోని గూడు కట్టుకుంటుంది. అది ఆ గూడు కట్టుకున్నప్పుడు ఎలా కట్టుకుంటుంది? ఏదో ఒక స్థానంలో ఉండిపోద్ది. ఆహారం తీసుకోదు, కదలదు. దాన్ని చుట్టూ ఒక గూడు ఏర్పడిపోద్ది. అది కొద్ది రోజులు, కొన్ని నెలలో ఉండి ఆహారం తీసుకోకుండా ఒక గూడు ఏర్పాటు చేసుకుని సీతాకోక సిలుక కింద మారిపోతుంది. సీతాకోక సిలుక ఏం చేస్తుంది? ఎగురుతుంది. పుష్పాల్లో ఉన్న మకరందాన్ని తీసుకుంటుంది. అది దాని మొట్టమొదటి జీవితం ఎటువంటిది? గొంగళ పురుగు. అది ఎప్పుడు సమాధిలోకి వెళ్ళిందో అప్పుడు
తర్వాత సీతాకోక చిలుక లాగా ఎగిరిపోయి పుష్పాల మీద వాలి మకరందం తీసుకుంటుంది. అర్థమైందా? అలాగే మధువనం సత్యమైన పిల్లల్ని మీకు అదే నేను మరీ మరీ చెప్తున్నాను. టీచర్స్ అయినా, మహారథులైనా, విద్యార్థులైనా ఒక్క బాబా నిన్న మొన్న బాబా చెప్పించారు. అన్నిటికీ పులి స్టాప్ పెట్టేసి ఇప్పుడు బాబా నన్ను తీసుకెళ్ళవా మధువనం, సత్యమైన స్థానానికి తీసుకెళ్ళవా బాబా, ఇంకా సత్యమైన సేవ చేయించి బాబా. ఇలా మీరు ఎప్పుడైతే శ్రేష్ఠ సంకల్పాలు చేశారో అంతకుముందు చేసిన చిన్న చిన్న పొరపాట్లు, అల్లరి చెప్పారు కదా బాబా, అల్లరని కూడా చెప్తున్నారు బాబా. అల్లరంటే చాలా రకాలు వస్తాయి అందులో. సోమర్తనం, ఇవన్నీ కూడా మనకు సమాప్తం అయిపోతాయి. ఆ టైంలో చేసి ఈ టైంలో బాబా తీవ్ర పురుషార్థం చేయిస్తారు. అక్కడికి ఎందుకు తీసుకెళ్ళాలి బాబా? ఎవరింటి దగ్గర వాళ్ళు లేకపోతే ఎవరి సెంటర్లో వాళ్ళు చేయించవచ్చు కదా. చేయించరు. ఎందుకు చేయించరు అని మనం ప్రశ్నిస్తే ఆ గొంగళి పురుగు ఏం జరిగింది? అది ఏదో ఒక స్థానాన్ని ఎన్నుకుని అలా ఉండిపోయింది. అది అప్పుడు సీతాకోక చిలుక విందు. అలాగే సత్యమైన వాళ్ళందరినీ ఎక్కడ తీసుకెళ్తాడు? తన అవతరించిన స్థానానికి తీసుకెళ్తాడు. బ్రహ్మబాబా తపోభూమికి తీసుకెళ్తాడు. ఆ బ్రహ్మబాబా టైంలో ఉన్న దాదీ దీదీలు వీళ్ళందరూ కూడా తపస్సు చేసి వాళ్ళకి చిల్లర ఏదైనా టికెట్ తీసుకుంటే చిల్లర ఎంత తీసుకోవాలని తెలియనటువంటి అమాయకుల చేత బాబా ఆదుల యజ్ఞాన్ని నడిపించాడు. మరి అమాయకులే కదా వాళ్ళందరూ. మళ్ళీ అంతిమంలో అటువంటి అమాయకులను తెచ్చేసుకుంటాడు. ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నారో కుటుంబంలో ఉన్నా వచ్చేస్తారు. టీచర్స్ కూడా అమాయకత్వంలో బాబాతో స్నేహంతో, బాబా నాకు ఈ సంతలో కూడా వద్దు, ఇప్పుడు మీరు ఆ వైరాగ్యం రావాలి మీకు మనస్ఫూర్తిగా, నాకు విద్యార్థులు కూడా వద్దు, నాకు సాధనాలు వద్దు, ఇవన్నీ నువ్వు తీసేసుకుని నువ్వు కూడా నన్ను మధువనం తీసుకెళ్ళని మీరు సంకల్పం చేయండి. తప్పకుండా తీసుకొచ్చేస్తాడు బాబా, గ్యారంటీగా తీసుకొచ్చేస్తాడు. అక్కడ టీచర్ అని, కుటుంబంలో ఉన్న విద్యార్థి అని, ఇంకొకళ్ళని ఉండదు. ధర్మాన్ని ఆచరిస్తాడు అక్కడ. తీసుకొచ్చి ఏం చేస్తాడు? అక్కడ చాలా అఖండమైన యోగం చేస్తాడు. అదే ఇక్కడ ఈ పురుగు ఏం చేస్తుందంటే ఒక చోటు ఉండిపోయి గూడు కట్టుకుని ఆహారం తీసుకోదు. ఆ గూళ్ళోకి గాలి కూడా వెళ్తుందని నమ్మకం లేదు మనకి. చాలా చిక్కగా ఉంటుంది. కొన్నాళ్ళ వీడేపటికి అది ఆ స్థానం నుంచి ఎగిరిపోయే ఒక సీతాకోక చిలుక కింద అయిపోతుంది. వెళ్ళిపోయి ఏం చేస్తుందో పుష్పాల్లో ఉన్న మకరందాన్ని తీసుకుంటుంది. అంతకుముందు గొంగళి పురుగుగా ఉన్నప్పుడు ఏం చేసింది? ఆకులు తినేస్తుంది అది. కావాలంటే మీరు పరిశీలన చేసుకోండి. ఈరోజు ఇది నేను చెప్దామనుకోలేదు, బాబాయ్ చెప్పిస్తున్నారు మనందరికీ అర్థమయ్యేలాగా. వృక్షం యొక్క ఆకులు తినేస్తుంది అది. కానీ ఆ యోగ స్థితిలో ఉండి మారిపోయినప్పుడు ఏం చేస్తుంది? పుష్పంలో ఉన్న మకరందాన్ని తీసుకుంటుంది. అంటే అదేం చేస్తుంది? పరిస్థితి అయిపోయి, నేను చెప్పాను కదా 222 దేశాలకి పరిస్థితిగా అయ్యి పరమాత్మలో ఉన్నటువంటి ఒక దివ్య అలౌకిక కరుణ ఆ రసాన్ని తీసుకుని వాళ్ళకి అందించేస్తుంది. ఆటోమేటిక్గా వాళ్ళు స్వరాజ్యాన్ని అధికారులు అయిపోతారు. అందుకే వాళ్ళందరూ కూడా కలియుగం చివరిలో కొన్ని వందల సంవత్సరాల క్రితం వచ్చారు. అర్థమైందా? ఇంకా చెప్పాలా?
అదే సమయంలో జాగ్రత్తగా వినండి, సత్యమైన పిల్లలు మధువనం వెళ్ళిపోయారు. అక్కడ ఈ సీతాకోకశిలి కావటానికి ఏదైతే గొంగళి పురుగు గూడు కట్టుకుని ఆహారాన్ని కూడా మానేసి గాలిని కూడా పీల్చకుండా ఎగిరే సీతాకోకశిలిక అయిపోయి పుష్పాల్లో మకరందం స్వీకరించి జీవితం గడిపిందో, అలాగే అక్కడ మనకి సుబీరసం పోస్తారు బాబా. అదంతా చాలా డెప్త్ క్లుప్తం చెప్పాను నేను. అదే సమయంలో మరి మిగిలిన వాళ్ళు ఎక్కడ ఉండిపోయారు బాబా పిల్లలు? బయట వాళ్ళ గురించి మర్చిపోండి. బయట వాళ్ళు ఇంకా వాళ్ళు రికవర్ అవటం చాలా కష్టం. ఎందుకంటే బాబా పిల్లల రచనది. కాబట్టి మిగిలిన బాబా పిల్లలు ఎక్కడ ఉండిపోయారు? ఆలోచించండి ఒక్క నిమిషం. వాళ్ళ స్థానాల్లో ఉండిపోయారు. కానీ బాబా ఏమన్నాడు, కొంతమంది టీచర్స్ని కూడా అక్కడ ఉంచి శక్తి ఇచ్చి మళ్ళీ వాళ్ళని కూడా మధువనం తీసుకొస్తానన్నారు. మరి ఇప్పుడు ఆ విధంగా తయారైపోయాం మనం. శక్తి అంటే స్థూలంగా ఎదురుగుండా ఉండి దృష్టి ఇచ్చేయక్కలేదు, దూరాన్ని నుంచి కూడా ఇచ్చేయచ్చు. నిన్న చెప్పారు కదా బాబా, సూక్ష్మ శరీరధారి ఆత్మ ఒకే స్థానంలో ఉండి ఎక్కడికైనా వెళ్ళి తిరిగి రాగలదు. అంచేత ఇక్కడ టీచర్స్ వస్తారా విద్యార్థులు వస్తారా అనే పాయింట్ కాదు. అక్కడ టీచర్స్ కూడా వస్తారు, అందులో కూడా సత్యమైన వాళ్ళు ఉన్నారు. బాబా చెప్పారు కూడా. కానీ తగులుబాటు ఇప్పటి నుంచి కనుక తగులుబాటు ఉంటే ఆగిపోతారన్నారు. ఎవరో ఇద్దరు కూడా, విద్యార్థి ఆగిపోతారు, టీచర్స్ ఆగిపోతారు. ఆగిపోయిన వాళ్ళు ఏమవుతారు? ఇక్కడ మంచి క్రిటికల్ పాయింట్ ఉంది, చెప్పండి, ఆలోచించుకోండి మీరు ఒక్క నిమిషం. ఓ 10 మంది ఉన్నాం ఒక గ్రూప్గా, 5 మధువనం వెళ్ళిపోయారు అనుకోండి, ఇంకా 5 అక్కడ ఆగిపోయారు. వాళ్ళు ఎందుకు ఆగిపోయారు? జ్ఞానశక్తి లేదు, పురుషార్థ శక్తి లేదు, పరివర్తన లేదు. లాక్డౌన్ పెట్టినా కానీ లాక్ అవ్వలేదు, బుద్ధి భ్రమిస్తూనే ఉంది. స్థూలంగా అంటే లాక్ అయింది కానీ సూక్ష్మంగా భ్రమిస్తూనే ఉంది లాక్డౌన్లో కూడా. అప్పుడు ఏం జరుగుతుంది? 3వ పాయింట్ ఏం చెప్పారు ఆయన? జ్ఞానం ద్వారా కానీ తీవ్ర పురుషార్థం ద్వారా కానీ. 3వది ఏం చెప్పారు చూడండి ఒకసారి, ఆలోచించుకోండి. శిక్షల ద్వారా కానీ పావనం చేసేస్తానన్నారు. ఏం శిక్షలు వేస్తారు? క్లియర్గా ఇస్తారు ఇప్పుడు బాబా. అంటే ఏ స్థానంలో అయితే ఉండిపోయారో వాళ్ళంతా బాబా పిల్లలైనప్పటికీ కూడా అసత్యమైన ఆత్మలే. సద్గురు రూపంలోకి వచ్చినా కూడా బాబా ఏం చెప్పాడు? సత్యవచన మహారాజు అనేటువంటి స్థితి రావాలంటున్నారు బాబా. కాబట్టి బాబా ఏ శిక్షలు పడతాయి, ఎలా పడుతుంది? అక్కడేమో సత్యమైన పిల్లలను సత్యస్థానంలో ఉండి తీవ్ర పురుషార్థం చేయిస్తున్నారు. ఇప్పుడు కూడా అందరికీ ఛాన్స్ ఇచ్చారు, తీవ్ర పురుషార్థం చేసుకోండి, నన్నొక్కనే నమ్ముకోండి, నన్నొక్కనే తోడెట్టుకోండి, నన్నొక్కనే స్మృతి చేయండి. స్థూలంగా అందరితో ఉండండి, కానీ మనసుని బుద్ధిని నాకు అర్పణ చేయండి. సర్వ సంబంధాలు నాతో జోడించండి, సర్వప్రాప్తులు నా నుంచి పొందండి అని
ఇంకా జ్ఞానం తీవ్ర పురుషార్థం చేస్తున్నారు బాబా. మనం అనుకున్నాం కదా ఒక్క లాక్డౌన్ నుంచి సంవత్సరం అని. ఆ సంవత్సరం వచ్చేటప్పటికి ఏమైపోతుంది, మళ్ళీ మార్చి వచ్చేటప్పటికి ఇంత క్లియర్గా మీరు చెప్తున్నాం అజ్ఞానన్నయ్య రేపు జరగకపోతే ఏంటన్నాడు వచ్చి. మీరు జరగలేదనుకోండి, ఓన్లీ బాబా ఇంకా మనతోటి ఉంటాడు. సంగమయుగం అంత గొప్పతనం సత్యయుగానికి కూడా లేదు. మనతోటి ఉంటాడు మన తండ్రి. మళ్ళీ 5,000 సంవత్సరాల వరకు కనపడ్డు. మీ కొడుకు కానీ కూతురు కానీ ఫారెన్ వెళ్ళిపోతున్నప్పుడు మీకు లోపల కొద్దిగా బెంగ ఉంటుందా లేదా? అయ్యో దూరం వెళ్ళిపోతున్నారు. ఒక పక్క బెంగ ఉంటుంది, రెండో పక్క స్టేటస్ పెరుగుతుంది, ధనం వస్తుంది, కుటుంబానికి స్టేటస్ పెరుగుతుందని నష కూడా ఉంటుంది మీకు కదా. అలాగే జరగలేదు, పోనీ బాబా ఉంటాడు మనకి, ఇంకా మంచిది కదా. ఇంకా కొంచెం బాబాతోటి చక్కగా యోగం చేసుకోవచ్చు, భోగి చేసుకోవచ్చు, బాబాతో మాట్లాడవచ్చు, ఇంకా ప్రాప్తి కూడా ఇంకా పెంచుకోవచ్చు కదా. అందుకు అక్కడ బాబా ఏం చెప్తున్నారంటే ఆ శిక్షలు ఎలాగుంటాయో చెప్తున్నారు బాబా. ఇక్కడ చూడండి. అంచేత మనం శిక్షణ స్వీకరిస్తామో శిక్షలు స్వీకరిస్తామో అనేది మనం నిర్ణయించుకోవాలి. అప్పుడప్పుడు అసురీ సంస్కారాలను భస్మం చేసుకొని ధైర్యం పెట్టుకొని సంహార రూపు అయితే శుభాకాంక్షలు. అప్పుడప్పుడు కాదు, సారీ, ఇప్పుడు అసురీ సంస్కారాలను భస్మం చేసుకుని ధైర్యం పెట్టుకుని బాబా ఉన్నారని సంహార రూపమై అయితే నేను అంతకుముందు ఈ మహారథులుగా అయితే స్టూడెంట్స్ వరకు ఎంత అల్లరి చేసినా, ఎన్ని తప్పులు చేసినా, ఎంత సోమర్తనంగా ఉన్నా నేను క్షమించి శుభాకాంక్షలు ఇస్తున్నాను అంటున్నాడు. ఎంత గొప్ప ఆఫర్ ఇచ్చాడు బాబా చూడండి లాక్డౌన్లో మనందరికీ. ఒక్కసారి అనుభవం చేసుకోండి ఆ తండ్రిని. అనుభవిందా? శుభాకాంక్షలు, భగవంతుడు శుభాకాంక్షలు ఇవ్వటం అంటే ఇంకా మన పాపాలన్నీ భస్మైపోయి మనం పుణ్యకాత మార్గంలోకి ఎంటర్ అయిపోయినట్టే. ఇప్పుడు ఇది కూడా ధ్యాస పెట్టుకోవాలి. సూక్ష్మ శిక్షలతో పాటు స్థూల శిక్షలు కూడా ఉంటాయి. సూక్ష్మ శిక్ష మీ లోపల అనుభవించి సమాప్తి చేసుకోవచ్చని అనుకోకండి. సూక్ష్మ శిక్షలు సూక్ష్మలో లభిస్తాయి, కానీ ఈశ్వర్య మర్యాదలు ప్రమాణంగా ఒకవేళ ఏదైనా అమర్యాద కర్తవ్యం చేస్తే, మర్యాదలను ఉల్లంఘిస్తే అటువంటి అమర్యాదతో నడిచేవారు స్థూల శిక్షలు కూడా ఉంటాయి. అర్థమైందా? ప్రేమతో పెంచి మధురమైన పిల్లలకి నమస్తే చెప్పిన తండ్రే స్థూల శిక్షలు ఎలా ఉంటాయంటున్నారు? ఎవరికి ఉంటాయి? ఏ స్థానంలో అయితే ఉండిపోయారో ఇప్పుడు మనకి ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చినా, ఇప్పుడు ఇంకా మనకి తగులుబాట్లు ఉన్నా, అప్పుడు వాళ్ళు ఇక్కడ ఉండిపోయిన వాళ్ళందరికీ కూడా క్లియర్గా చెప్పేస్తున్నారు బాబా ఇక్కడ పాయింట్. వాళ్ళకి సూక్ష్మ శిక్షలు ఉంటాయి. ఎలాగా? ఏంటి, మనం అనుకున్న వాళ్ళు ఎవరూ లేవు, ఇంకొకళ్ళు వెళ్ళిపోయారేంటి మధువనం, ఇంకా అంతిమ ట్రైను, పోనీ బయలుదేరి వెళ్దామా బాబా దగ్గరికి అనుకుంటే ఇంక ట్రైన్స్ ఉండవు, మీకు ప్లేన్స్ ఉండవు, ఏమి ఉండవు, అన్నీ ఆపేస్తాడు అక్కడ. ఆయన వేసిన పథకము ఎలా ఉంటుందంటే చీమ కూడా దూరలేనటువంటి స్టేజ్లో ఉంటుంది. కావాలంటే మీరు అనుభవం చేసుకోండి. అందుకే మేము మనసారా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, టీచర్స్ అయినా
మహారథులైనా, ఇన్ఛార్జీలైనా, జోన్ ఇన్ఛార్జీలైనా, విద్యార్థులైనా బాబా ముందు, బాబా నాకు ఏమి వద్దయ్యా, నిజంగా నాకు వద్దు, అల్లరే చేశాను నేను, నాకు ఇప్పుడు శుభాకాంక్షలు ఇస్తానన్నావు, నాకు వద్దుకి ఇవన్నీ, నేను తెలియక ఏదో ఆట వస్తువులుగా తీసుకున్నాను, ఈ శాశ్వతం అనుకున్నాను, కానీ ఈ శాశ్వతం అనిపించట్లేదు, నాకు ఈ బిల్డింగ్లు వద్దు, నాకు ఈ కార్లు వద్దు, సాధనాలు వద్దు, నాకు ఈ పరివారం వద్దు, పరమాత్మ నువ్వే కావాలి, నాకు పరివారం కూడా వద్దు, నాకు ఎవరి కానుకలు వద్దు, నీ శుభాకాంక్షలు అనే కానుక కావాలి. ఇలాగ మీరు ఒక 21 రోజులు అందరూ కలిసి బాబానికి ఒక 21 రోజులు వ్రతంగా చేసుకోండి. ఈ రోజు నుంచి తప్పకుండా మిమ్మల్ని శుభాకాంక్షలు ఇచ్చి స్వాగతం పలికి సత్యస్థానాన్ని తీసుకెళ్ళిపోతాడు. అక్కడ సూక్ష్మ స్థూల శిక్షలో నామమాత్రం కూడా ఉండవు. ఒకసారి ఆ పాయింట్ని అనుభవం చేసుకోండి. ఇప్పుడు కూడా సద్గురు రూపంలో కూడా ఒక ఆఫర్ ఇస్తున్నాడు మహానుభావుడు ఆయన. చూడండి, ఒక్కోసారి ప్లెయిన్లో టికెట్లు సరిగ్గా బుకింగ్ అవ్వకుండా అన్సీజన్ అనుకోండి, ఏం చేస్తారు వాళ్ళు? కొంత కన్సెషన్ ఇచ్చేస్తారు. లేకపోతే వాళ్ళకి డబ్బులు అవసరం అనుకోండి, ఒక 6 నెలలకు ముందే రిజర్వేషన్ చేసేసుకోండి, మీకు ఈ కన్సెషన్ ఇస్తున్నామంటారు. కానీ ఈయన వాళ్ళు ఒక్క ప్రయాణానికే కన్సెషన్, ఈయన 84 జన్మలకి కన్సెషన్ ఇస్తాడు ఆయన. అంచేత ఏమంటున్నారు బాబా? సద్గురు రూపంలోకి మారిపోయాను నేను. ఆ రోజు చెప్పాడు మారిపోతే ఏం జరుగుతుంది, జ్ఞాన శిక్షణ అయినా ఇస్తాను. ఇప్పుడు మీకు జ్ఞానం ఇచ్చేస్తున్నాడు బాబా యూట్యూబ్లో. సూపర్ జ్ఞానం అన్నమాట, కనీవిని ఎరగని జ్ఞానం అన్నమాట, ఎంత మగ్న స్థితిలో ఉండి వింటున్న జ్ఞానం అన్నమాట. ఇది జ్ఞానం ద్వారా శిక్షణ ఇస్తున్నాడు. పురుషార్థం కూడా చేయిస్తున్నాడు, ఇంకా తీవ్ర పురుషార్థం చేయిస్తాడు. కుటుంబ సభ్యులు మరిపించేలా చేసేస్తాడు. అంతిమ ట్రైన్లో మనకు తెలియకుండానే మన కాళ్ళు కదులుతూ రక్షణా స్థలానికి వెళ్ళిపోద్దన్నాడు మహానుభావుడు. ట్రాఫిక్ కంట్రోల్లో చెప్పాడు, గంటకు ఒకసారి యోగం చేసుకోండి, 5 నిమిషాలు 3 నిమిషాలు. ఆ ట్రాఫిక్ కంట్రోల్లో ఉపయోగం ఏంటంటే మీకు అంతిమంలో రక్షణా స్థలానికి తీసుకెళ్ళటానికి ఆ సందేశం అందేస్తుంది. ఆ సమయంలో మీ కాళ్ళు కదులుతూ నాట్యం చేసుకుంటూ, అంటే మనసుతో నాట్యం చేసుకుంటూ రక్షణా స్థలాన్ని తీసుకెళ్ళిపోతాడు. ఆ ట్రైన్ ఎక్కడుందో అక్కడికి మీకు ఆటోమేటిక్గా మీరు ఎక్కే వరకు ట్రైన్ కదలదు. మొన్న ఒక అక్కయ్య చెప్తున్నారు, ఎప్పుడో కళ్ళలో చూపించారంట బాబా. చాలా అనుభవాలు చెప్తున్నారు చాలా చోట్ల నుంచి. ఎవరో ఒక ట్రైన్లోంచి దిగి, అమ్మ నీ టికెట్ ఇదిగో, నీకు టికెట్ ఉంది, నువ్వు రా, నువ్వు వచ్చి ఎక్కని టికెట్ ఇస్తున్నారంట. కానీ ఆ అక్క అంటున్నారు, సత్యం చెప్పాలంటే నేను ఎక్కలేకపోయిన అన్నయ్య, ఏంటి అన్నయ్య అన్నారు. అడిగారు వారు. మరి ఏం చెప్పాలి మనం అక్కడ? అంటే బాబా ఆఫర్ ఇస్తున్నాడు మనందరికీ. కాబట్టి బాబా ఇక్కడ ఏం చేస్తారు? బాబా తీవ్ర పురుషార్థం చేసే స్థానానికి తీసుకెళ్ళిపోతున్నాడు. అందరు యోగులు ఉంటారు అక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఆగిపోయారు వీళ్ళు. ఎవరు? ఈ జ్ఞానాన్ని కూడా తీసుకోకుండా ఇంకా కావాలి కావాలి, జనం కావాలి, ధనం కావాలి, సాధనాలు కావాలి, ఆస్తి కావాలి, ఐశ్వర్యాలు కావాలి, ఇంకా మేడలు కావాలి, మిద్దెలు కావాలనుకున్న వాళ్ళంతా కూడా దే విల్ స్ట్రక్ సమ్వేర్ ఆర్ అనదర్, అక్కడ ఆగిపోతారు. ఆగిపోయి ఏం జరుగుతుంది? వాళ్ళ మనస్సు తినేస్తుంది అన్నమాట. ఇదేంటి, నేను ఇన్నాళ్ళ నుంచి ఇంత పురుషార్థం చేశాను, ఇంత యోగ్యత కలిగినాను, నాకు అంత స్టేటస్ కలిగింది, నాకు ఎంత సీట్ ఇచ్చాడు, నాకు ఎంత ఒక పీఠం ఇచ్చాడు భగవంతుడు, నేను వెళ్ళలేకపోవటం ఏంటని మనస్సు సూక్ష్మంగా తినేస్తుంది. స్థానభ్రష్టం అయిపోతుంది అక్కడ. అప్పుడు బాబా ఇంకేమని చెప్పాడు? అక్కడతోటి ఆపాడా? స్థూల శిక్షలు కూడా పడిపోతాయి.
అప్పుడు చెప్తున్నాడు బాబా ఇక్కడ ఏమనంటే యొక్క స్నేహము సంబంధం మరియు వర్తమాన సమయం యొక్క సంపత్తి చెప్తున్నారు. చూడండి బాబా, చదువుతాను. ఇప్పుడు అసురీ సంస్కారాల భస్మం చేసుకొని ధైర్యం పెట్టుకొని సంహారి రూపమయ్యి ఉంటే నేను శుభాకాంక్షలు చెప్తాను. ఇప్పుడు ఇది కూడా ధ్యాస పెట్టుకోవాలి. సూక్ష్మ శిక్షలతో పాటు స్థూల శిక్షలు కూడా ఉంటాయి. సూక్ష్మ శిక్ష అంటే ఎలా ఉంటుందంటే మీ లోపల అనుభవిస్తారు. అది పోగొట్టేసుకున్నాను నేను, అయ్యో ఆ రోజు జ్ఞానం చెప్పినా నేను వినలేదు, మారలేదు, పురుషార్థం చేయలేదు, జ్ఞానం వినలేదు, అలా పక్కనెట్టేశారు అని లోపల సూక్ష్మంగా తినేస్తుంది మనసు అంటున్నారు బాబా. శిక్షల్లో మీ లోపల అనుభవించి సమాప్తి చేసుకోవచ్చు అనుకోకండి. అప్పుడు ఏమనుకుంటాం, వాళ్ళందరూ చూస్తున్నారేమో, మనం ఇలాగ అయిపోయాం, వీళ్ళు వెళ్ళారు, వాళ్ళు వెళ్ళారు, నేను వెళ్ళలేదు అని లోపల అనుభవిస్తాననుకుంటున్నారేమో. ఎంత బాగా చెప్తున్నారు చూడండి. సూక్ష్మ శిక్షలు స్థూలంలో లభిస్తాయి, కానీ ఈశ్వరీయ మర్యాదలు ప్రమాణంగా ఒకవేళ ఏదైనా అమర్యాద కర్తవ్యం చేస్తే, మర్యాదలను ఉల్లంఘిస్తే, అటువంటి అమర్యాదతో నడిచే వారికి స్థూల శిక్షలు కూడా ఉంటాయి. అర్థమైందా? ఆ స్థూల శిక్షలు ఎలా ఉంటాయి అంటున్నాడంటే, ఏముందండి, భూకంపం రావచ్చు, భూకంపం వచ్చి మన గృహమే కూలిపోవచ్చు. సత్యం ఇంక ఇది మనం ఊహించేయచ్చు, నో డౌట్. ఇక్కడ ఎప్పుడూ అనుభవం అయిపోతుంది ఇటువంటివన్నీ కూడా మనకి. స్థూల శిక్షలు ఎలా ఉంటాయి, సూక్ష్మ శిక్షలు ఎలా ఉంటాయి చెప్పారు చూడండి. ఏదో సూక్ష్మ శిక్షలు అయితే ఎవరికి తెలియకుండా నువ్వు లోపల అనుభవించేస్తున్నావో వాళ్ళకి తెలియదు, కరెక్టే. కానీ నీ ముఖ కవలికలో చెప్పేస్తా అంటాడు, వీళ్ళ కులానికి కలంకం తెచ్చిన వాళ్ళు వీళ్ళే అని. అప్పుడు పరివారం హృదయాల్లో ముద్రపడిపోద్దని చెప్పాడు బాబా. యొక్క స్నేహం సంబంధం మరియు వర్తమాన సమయం యొక్క సంపత్తి బాబా చెప్తున్నారు. మీ దైవీ పరివారం యొక్క స్నేహము ఎప్పుడు స్థూల శిక్షలు కూడా పడినప్పుడు, సంబంధము మరియు వర్తమాన సమయం యొక్క సంపత్తి ఖజానా నుంచి వంచితం అయిపోతారు. అది చూడండి, ఇంకా మంచి పాయింట్ చెప్పాడు. వర్తమాన సంబంధం యొక్క సంపత్తి, సత్యమైన పిల్లల్ని అక్కడ తీసుకెళ్ళి ఆకలి చావులు లేకుండా సుబీరసం పోతాడు. అక్కడ 222 దేశాలకి భగవంతుడు వచ్చాడని ప్రత్యక్షం చేసేస్తారు వాళ్ళు. అనన్యమైన పిల్లలు. ఫస్ట్లో బ్రహ్మ ఒక్కరే అనన్యమైన పిల్లవాడు. అదే పిల్లలు ఈ ఆ స్థానాల్లో ఉండిపోయి దైవీ పరివారం ఏం చెప్పారు బాబా ఇక్కడ, చాలా బాగా చెప్పారు చూడండి. మీ దైవీ పరివారం యొక్క స్నేహము మరియు సంబంధము మరియు వర్తమాన సమయం యొక్క సంపత్తి ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఖజానా నుంచి వంచితం అయిపోతారు. అందువలన ఇప్పుడు ఆలోచించుకోండి, అర్థం చేసుకుని నడవండి. ఇటువంటి నియమాలు శక్తుల ద్వారా స్థాపన అవుతున్నాయి. మొదటే జాగ్రత్తగా ఉండండి. ఇది మాకు తెలియదు అని అనకండి, ఇది కొత్త విషయం అని చెప్పరు, మొదటే వినిపిస్తున్నాను. సూక్ష్మ నియమాలతో పాటు స్థూల నియమాలు కూడా ఉన్నాయి. ఎలాంటి పొరపాటు అలాంటి శిక్ష వచ్చేస్తుంది. కనుక విషయాన్ని తయారు చేసేవారు నియమాన్ని వ్యతిరేకించకూడదు. చూడండి బాబాయ్ అంటున్నారు. ఏంటి ఏమంటున్నారు? దైవీ పరివారం యొక్క స్నేహం పోతుంది, అప్పుడు సహయోగం కూడా పోతుంది. సహయోగం కూడా ఎవరు? ఈ ఆత్మ ఈ సమయంలో ఈ తప్పు చేసిన శిక్షలు అనుభవించిందని అందరికీ తెలిసిపోతుంది. వర్తమాన సమయంలో ఉండేటువంటి ప్రాప్తి కూడా సమాప్తి అయిపోతుంది. భవిష్యత్తు మాట కూడా చెప్పట్లేదు అక్కడ. ఇంకా వర్తమాన సమయంలో నీకేముంది? యుద్ధం వచ్చేస్తుంది, ఆహార పదార్థాలు దొరకవు, ట్రాన్స్పోర్ట్లు ఉండవు,
విషవాయువులకి పంట పండదు, చాలామంది చనిపోతారు, దేశాలు నాశనం అయిపోతుంటాయి. అప్పుడు నువ్వు ఇంకా జీవించుంటావు. అక్కడ సత్యమైన పిల్లల్ని బాబా సత్యమైన స్థానాన్ని తీసుకెళ్ళిన పిల్లలకేమో శుభీరసం వేసి పరిస్థితుల కింద చేసి ఆ 222 దేశాలకి ఇచ్చి వాళ్ళు అక్కడ జై జయకారాలు వస్తాయని చెప్పాడు బాబా. ఓహో ప్రభు నీ లీల ఇంత గొప్పదా, ఓహో ప్రభు అని బయట పొగడ్తలు వస్తాయన్నాడు. శివబాబాకేమో ఓహో ప్రభు అని అంటారంట. ఈ శక్తులకి ఏమంటారంటే, శక్తులకేమో జై జయకారాలు వస్తాయంటున్నారు. శక్తుల నుంచి దూరం చేసుకుని బాబాని కూడా తోడెట్టుకోకుండా పరివారాన్ని తోడెట్టుకుని ధనాన్ని పనికిరాని ధనాన్ని తోడెట్టుకుని పనికిరాని వస్తువైభవాన్ని తోడెట్టుకుని ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుంది? అక్కడ ఆహాకారాలు వచ్చేస్తాయి అంటున్నాడు. ఆహా ప్రభు మా బతుకు ఇలాగ అయిపోయిందా, మా జీవితం ఇలాగ అయిపోయిందా, మేము ఎంత బతికాం, ఎంత ప్రసిద్ధున్నాం, ఈ రోజున ఇలాగ అయిపోవడానికి కారణం ఏంటి అని లోపల మనస్సు ముక్కలు కని చేసి అన్నిటికి పెంచారు కదా, ఆ ముక్కలన్నీ అతుక్కునేటప్పుడు చాలా కష్టపడవలసి వస్తుంది. ఒక వాడిని చెప్తారు, రక్తపు కన్నీరు వచ్చినంత స్టేజ్ వస్తున్నాడు. ఎందుకు బాబా మీకు ఇంత క్లియర్గా చెప్తున్నాడు అంటే, ఇంకా జ్ఞాన శిక్షణ ఇస్తున్నాడు. ఇంకా పురుషార్థం చేసుకోండి పిల్లలు, నేను శుభాకాంక్షలు ఇస్తాను, మీ తప్పులు నేను ఈరోజు క్షమించున్నాను, టోటల్గా తీసేస్తాను, నో డౌట్. ఉరిశిక్ష పడేటువంటి ఒక దుర్మార్గ వ్యక్తికి, చాలా దుర్మార్గం చేసి ఎంతోమందిని రేప్ చేసి వాళ్ళని హత్య చేసిన ఆ వ్యక్తికి సుప్రీంకోర్టు హైకోర్టు కూడా ఉరిశిక్ష ఖాయం చేసినప్పుడు ఒకే ఒక వ్యక్తికి ఉంటుంది ప్రపంచంలో ఆ ఉరిశిక్షను కూడా ఆపటానికి. ఎవరో తెలుసా మీకు? రాష్ట్రపతి. రాష్ట్రాలకన్నింటికి భర్త లాంటి వాడు రాష్ట్రపతి. అతనికి ఉంటుంది అది ఆపటానికి. అతనికే అంత కఠినమైనటువంటి శిక్షలో దయ చూపించి ఉరిశిక్ష ఆపొచ్చు ఆయన, ఏదో క్లాస్ పెట్టుకుని. అలాగే పరమాత్మ ఏమంటున్నాడంటే, మీరు ఎంత అల్లరి చేసేసినా, ఎంత సోమరుగా అయిపోయినా, నా వాక్యాలను కూడా పక్కన పెట్టేసి మీరు బుద్ధి యొక్క అభిమానంతో ఎలా యాక్ట్ చేసినప్పటికీ, నేను ఈ ఒక్క సమయంలో, ఈ జ్ఞానమిచ్చే సమయంలో, ఈ జ్ఞానాన్ని స్వీకరించి జ్ఞానయుక్త స్థితిలో, యోగయుక్త స్థితిలో విశ్వ కళ్యాణానికి కనుక నిమిత్తం అయ్యి నన్ను విశ్వసిస్తే నీకు శుభాకాంక్షలు ఇస్తాను, జై జయకారాలు తీసుకొచ్చేస్తాను అంటున్నాడు. ఎంత అద్భుతమైన ఆఫర్ ఇచ్చాడు. నిజంగా ఈరోజు అందరూ మధువని వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది. మనందరం బాబా పిల్లవాళ్ళు 10 లక్షలు ఉన్నారు ఇప్పుడు. వాళ్ళందరూ ఆ స్థానానికి వెళ్ళిపోతే ఇంక శుభీరసం, మనకి యోగమే యోగము, ఆయన ఆశీర్వాదాలు. మరి వెళ్తామా? జీర్ణించిపోయిన వ్యాధి అంత గమ్ముని వైద్యానికి లొంగుతుందా? ఎంత వైద్యుడు స్పెషలిస్ట్ అయినా అన్ని కేసులు చేస్తున్నాడా? హోమియోపతిలో అంటాడు, హార్ట్ స్పెషలిస్ట్ అని పెట్టుకుంటారు పేరు, మీరు ఒక్క కేసు కూడా పోకుండా ఉంటేనే హార్ట్ స్పెషలిస్ట్ అని, ఆ ఆర్గానిక్ స్పెషలిస్ట్ అని పెట్టుకోండి, లేకపోతే పేరు ఎట్టుకోవద్దు అంటాడు. ఆ స్పెషలిస్ట్ అని పేరు ఎట్టుకోకండి. హార్ట్ డిసీజ్ని క్యూర్ చేస్తాం, హార్ట్ డిసీజ్కి వైద్యుని అని పెట్టండి, స్పెషలిస్ట్ అని పేరు ఎట్టుకోవద్దని అన్నాడు ఆ మహాన్ హోమియోపతి వైద్యుడు. హార్ట్ స్పెషలిస్ట్ అని లేకపోతే ఐ స్పెషలిస్ట్ అని ఎప్పుడైతే ఒక ఆర్గానిక్ స్పెషలిస్ట్ అని పెట్టుకున్నప్పుడు ఒక్క కేసు కూడా ఫెయిల్ అవ్వకూడదు. ఒక్క కేసు కూడా ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే ఆతలు వచ్చేవాడికి ఇన్క్యూరబుల్ డిసీజ్ వచ్చేస్తుంది, క్రానిక్ అయిపోద్ది, జీర్ణించిపోయిన వ్యాధి. అప్పుడు వైద్యం కూడా చేయలేడు, డాక్టర్ ఏం చేయలేడు, ఔషధం కూడా ఏం చేయలేదు. అందుకు ఆయన ఏమన్నాడు, కంటి వైద్యుణ్ణి అంతే, స్పెషలిస్ట్ అని పెట్టుకోవద్దు అంటాడు. అలాగ మనం నేను టీచర్ని, నేను యోగిని, నేను జ్ఞానిని, నేనేమో ఫలానా, నాకు ఉండాలి మీరు అని అహంకారాలు ఇవన్నీ ఉన్నాయనుకోండి, లాస్ట్ని సూక్ష్మ శిక్షలతో పాటు స్థూల శిక్షలు ఎలాగుంటాయంటే, పరివారం అక్కడ ఇంకా పరివారం ఉంటారు కదా, ఉండిపోతారు వాళ్ళు కూడా అంత పర్ఫెక్ట్ కాదు. వాళ్ళు అనుకుంటారు, అయ్యో ఈ ఆత్మతో నేను ఉన్నాను, ఈ ఆత్మగా ఇవి ఆగిపోయింది, నేను ఆగిపోయాను, నేను ఇద్దరం కలిసి భక్తిలో చెప్తారు కదా, జోగి రాసుకుంటే బూడిద రాలింది అన్నట్టు,
అలాగ అయిపోయినని వాళ్ళప్పుడు కులానికి కలంకం తెచ్చిన వాళ్ళు వీళ్ళే, నన్ను కూడా పాడు చేసిన వాళ్ళు వీళ్ళే. ఇంకా మన నోటంపడం మనం ఎందుకు చెప్తున్నామంటే అంత పవర్ ఇస్తే మీకు బాగుపడతారని, అందరూ మధువన వచ్చేస్తారని, అందరూ ఆయన హృదయంలో ఎంతమంది వచ్చినా చోటు ఉంటుందని ఆశించి ఈరోజు మీ అందరికీ ఇంత పవర్ఫుల్గా బాబా చెప్పిస్తున్నారు. దైవీ పరివారం యొక్క స్నేహము, సంబంధము, వర్తమాన సమయం యొక్క సంపత్తి అప్పుడు అన్నీ సమాప్తి అయిపోతాయి అంటున్నారు బాబా. ఎందుకంటే బాబా మంచి పాయింట్ చెప్తున్నారు ఇక్కడ. అంత్యములో శక్తుల ద్వారానే, చాలా బాగా చెప్తున్నారు బాబా ఇక్కడ. శక్తుల ద్వారానే స్వర్గ స్థాపన అవుద్దటండి. అది ఒక్క మాటలో చెప్పేశారు బాబా. శక్తిహీన ఆత్మల ద్వారా స్వర్గస్థాపన జరగదు. కానీ స్వర్గంలోకి వస్తారు, స్థాపన మాత్రం వాళ్ళ వల్ల అవ్వదు. శంకుస్థాపన ఎవరి చేత చేయింటారు? బాగా డబ్బులు ఇచ్చే వాళ్ళు చేస్తానే ఆ కార్యానికి కొంత ఉపయోగపడే వాళ్ళు చేత చేయింటారు. మా పనికిరాని వాళ్ళు చేత ఏం చేస్తారేంటి? అలాగే బాబా ఏమంటున్నారు ఇక్కడ, శక్తుల ద్వారానే స్వర్గస్థాపన జరుగుతుంది. కాబట్టి నాకు శక్తులు పొందుతున్న వాళ్ళు కావాలి అని క్లియర్గా చెప్పేశాడు బాబా ఇక్కడ. అందువలన ఇప్పుడు మిమ్మల్ని నియమాన్ని తయారు చేసేవారిగా భావించి ప్రతి అడుగు కూడా శ్రీమతం ప్రమాణంగా నడవండి. మన్మతాన్ని కొంచెం కూడా కలపకండి. మాయ శ్రీమతాన్ని మార్చి మన్మతాన్ని కలిపేసి దానినే శ్రీమతంగా తెలియజేసి బుద్ధిని తినేస్తుంది. మాయకి వశమై మన్మతాన్ని కూడా శ్రీమతంగా భావిస్తారు. అందువలన పరిశీలించే శక్తిని సదా ఉపయోగించుకోండి. ఎక్కడ పరిశీలించడంలో తేడా ఉన్నా మిమ్మల్ని మీరు చాలా చాలా నష్టం చేసుకుంటారు. అందువలన ఒకవేళ స్వయం పరిశీలన లేకపోతే శ్రేష్టాత్మల నిమిత్తమైన వారి సహయోగం తీసుకోండి, వెరిఫై చేయించుకోండి. ఇది శ్రీమత్మా కాదా లేక మన్మత్మా అని తర్వాత ప్రక్షకంలోకి తీసుకురండి. మంచిది అంటున్నారు బాబా. ఏమంటున్నారు బాబా? ఒకవేళ మీకు చాలా నష్టం వచ్చేస్తుంది. శ్రీమతం ఏంటో శ్రీమతం ఏదో కాదు తెలియదు. చాలామంది తెలుసు, తెలియకేం కాదు ఇది. ఒకవేళ మీకు తెలియకపోతే నిమిత్తాత్మల్ని శ్రేష్టాత్మలో నిమిత్తాత్మల్ని వారిని అడగమంటున్నారు. శ్రేష్టాత్మలంటే ఎవరు, నిమిత్తాత్మలంటే ఎవరు? నిమిత్తాత్మలంటే మనం ఏమనుకుంటాం? ఈ సర్వీస్ని, సెంటర్స్ని, మనల్ని సంభాళించే వాళ్ళు నిమిత్తాత్మ అనుకుంటాం. నో, అది కరెక్ట్ కాదు బాబా దృష్టిలో. ఒక్కసారి ఆలోచించండి. ఎవరైనా ఇంతకుముందు కూడా బాబా చెప్పించారు. మీ మనసులో మీరు ఆలోచించుకుని మీరు మార్కులు వేసుకోండి. నిమిత్తాత్మలంటే త్యాగి తపస్యాత్మలు. వాళ్ళ టీచర్స్ అయినా, విద్యార్థులైనా, అన్నయ్యలైనా, అక్కయ్యలైనా, కుమారీలైనా, మాతలైనా, త్యాగం ఎక్కడైతే ఉందో అక్కడ తపస్సు ఆటోమేటిక్గా ఉంటుంది. త్యాగము తపస్సు ఆత్మలే నిమిత్తాత్మలు. వాళ్ళ చేత వెరిఫై చేయించుకోండి అంటున్నారు. మన 2 నయనాలకి రెప్పలు ఒకేసారి పడతాయి. కంటికి మనకు తెలియకుండానే రెప్ప ఎందుకు వాళ్తుంది, మళ్ళీ ఎందుకు తెరుచుకుంటుంది? కన్ను చాలా సున్నితమైన అవయవం. మీరు రెప్ప వేయకుండా అలా ఉంచండి, కంటెంపు నీళ్ళు వచ్చేస్తాయి. భగవంతుడు ఎంత శరీరానికి కూడా ఎంత సైన్స్ ద్వారా ఎంత సృష్టించాడు అనేది నాకు ఒకసారి ఆశ్చర్యం వేస్తుంది ఆ పాయింట్ చూస్తే. 2 నయనాల యొక్క రెప్పలో మనకు తెలియకుండానే మూసుకుంటాయి తెరుచుకుంటాయి. చేప ఎత్తినప్పుడు ఎలాగైతే రెక్కలు ఆడతాయో తెరుచుకుంటాయి, మూసుకుంటాయి. ఒకసారి నేను టెస్ట్ చేశాను అన్నమాట. తెలుసుకోకుండా అలా పైకి కిందకి అలా పట్టుకుని ఉంచితే కంటెంపు నీరు వచ్చేసింది. ఆహా, భగవంతుడు ఎంత గొప్ప సైంటిస్ట్ అయినా
ఆ కన్నుకి రెప్ప పడుతూ ఓపెన్ అవుతూ ఆ మాత్రం రెప్ప పడేటప్పటికీ దానికి రిలీఫ్ వచ్చేస్తుంది అన్నమాట. అంత సున్నితమైన అవయవానికి రిలీఫ్ వచ్చేస్తుంది. అలాగే బాబా ఏమంటున్నాడంటే, ఇప్పుడు వరకు మీ తప్పులు తెలుసుకోండి, నేను శుభాకాంక్షలు ఇస్తున్నాను. ఆ రెప్ప పడితే ఎలాగైతే ఆ సున్నితమైన అవయవము రిలీఫ్ అవి వాటర్ రాకుండా దృష్టిని కరెక్ట్గా ఉంచుతుందో, అలాగే ఆ రెప్పలాగా నేను కాపాడుతాను. కంటికి రెప్పలాగా మీరు ఎన్ని తప్పులు చేసినా ఈ లాక్డౌన్లో అసలు ఈ 3 నెలల్లోనే మీరు చేంజ్ అయిపోవాలి. పోనీ కనీసం ఇంకొక 21 రోజులు టైం ఇస్తున్నారు బాబా ఈరోజు మనందరి ద్వారానే, మనందరికీ. కాబట్టి ఆ 21 రోజుల్లో కూడా నాకు ఏమీ వద్దయ్యా, నాకు నథింగ్, నా శరీరమే నాది కాదు. నిన్న చెప్పాడు కదా, శరీరం కూడా నీకు లోన్ ఇచ్చానయ్యా అన్నాడు. శరీరం మనకు లోన్ ఇచ్చాడంట ఆయన. నీ శరీరం ఎప్పుడో చనిపోయింది, లేదు ఇంకా. నేను ఎప్పుడైతే నిన్ను సెలెక్ట్ చేసుకున్నానో నువ్వు మళ్ళీ బ్రతికేవు. నువ్వు నీకు తల్లిని తండ్రిని కూడా నేనే, సర్వస్వం నేనే. వాళ్ళతో శరీరం వాళ్ళు ఇచ్చారు కాబట్టి పాత శరీరాన్ని పునః వాళ్ళతో యాక్ట్ చేయి, కానీ మనసుని మాత్రం నాతో ఉంచవయ్యా. నేను మనసుతో నీకు మళ్ళీ మంచి పునర్జన్మనిచ్చాను. ఎంత బతిమాలుతున్నాడండి మహానుభావుడు. అర్థమైందా? స్థూల శిక్షలతో పాటు సూక్ష్మ శిక్షలతో పాటు స్థూల శిక్షలు కూడా చాలా భయంకరంగా పడిపోతాయి. అది ఒక్కోసారి యోగం చేసుకుంటే ఆ సీన్ని వెళ్ళి వాళ్ళు కొంతమంది ఎలా ఉంటారు, ఇక్కడ ఉన్న వాళ్ళు బాబా పిల్లలు ఎలా ఉంటారు, బయట వాళ్ళ గురించి ఎప్పుడు బాబా వాణి చెప్పరు. ఎలా ఉంటారని చూస్తుంటే ఒక్కోసారి మనసు ఏమనిపించదంటే, అందరూ వచ్చేస్తే కదా బాగుండు బాబా, అందరూ వచ్చేస్తే బాగుండు, అందరూ వచ్చేస్తే బాగుండని. అప్పుడు బాబా చెప్పారు, అందరూ పలక ఎక్కెత్తే మోసేవాడు ఎవరు బాబా అన్నాడు. ఆయన చాలా సింపుల్గా చెప్పాడు నా మనసులో. అందరూ పలక ఎక్కి కూర్చుంటే మోసేవాడు ఎవరు? అది దీన్నే డ్రామా అంటారు, దీన్నే సృష్టి అంటారు, ఇదే వెరైటీ డ్రామా అంటారు అన్నారు బాబా. మంచిది బాబా, బాగా చెప్పాం అనుకున్నాను నేను. అంచేత అక్కడ ప్రయత్నం చేయండి, మీ వంతు ప్రయత్నం చేయండి. శుభాకాంక్షలు ఇస్తానంటున్నాడు, అండర్లైన్ చేసుకోండి. భగవంతుడు శుభాకాంక్షలు ఇచ్చాడు అంటే పుణ్యాత్మ అయిపోయింది. మీరు పుణ్యాత్మ అయిపోయారు, ఇంత ఆల్రైట్. ప్రమోషన్ వచ్చేసింది అన్నమాట మీకు. ఒక కానిస్టేబుల్ నుంచి డైరెక్ట్ సిఐ కింద ఎలా ప్రమోట్ చేస్తారో ఆ కర్మ శ్రేష్టతను బట్టి, సత్యతను బట్టి, సభ్యతను బట్టి అలాగే బాబా ఏమంటున్నాడు, శుభాకాంక్షలు ఇస్తానంటున్నాడు. ఒకవేళ నువ్వు శుభాకాంక్షలు వద్దు, నాకేం వద్దు, నాకు ఇదివరకు ఎలాగైతే జరిగినవి అన్నీ నాకు మళ్ళీ అన్నీ కావాలి, వస్తువులు కావాలి, పరివారం కావాలి, ధనం కావాలి అనుకున్నావు అనుకో, సూక్ష్మ శిక్షలు పడిపోతాయి, స్థూల శిక్షలు కూడా పడిపోతాయి. ఆ పరివారంలో ఆ టైంలో నిన్ను కులానికి కలంకం తెచ్చిన వాళ్ళు వీళ్ళు పాడైపోయి నన్ను కూడా పాడు చేశారని నిన్ను నిందింతారని కూడా చెప్పాడు బాబా. ఎవరైనా చెప్తారు అలా జరుగుతుందని? మన మంచి కోసమే కదా చెప్తుంటే ఆయన, లేకపోతే మనల్ని వేరు చేయటానికి చెప్తున్నాడా? కాబట్టి అర్థం చేసుకోండి, మనకి 84 జన్మలో ఎలా తయారు చేసుకోవాలనేది చూసుకోండి. నెక్స్ట్ పాయింట్ ఇంకెలా చెప్పుకుంటే ఈ పాయింట్లో లీనమైపోయారు బాబా మహానుభావుడు. మనందరినీ ఎక్కువ మందిని 16,108 మందిని కాదు 10 లక్షలు ఉన్నారని చెప్తున్నారు. ఇప్పుడు అందరినీ కూడా తీసుకొచ్చేయగలడు. అక్కడ చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా మా బిల్డింగ్ ఇచ్చేస్తాను, మీరు మా ఇంట్లో ఒక్క గదిలో ఉంటాం, మేము ఇల్లింగ్ అంతా ఇచ్చేస్తాం, మీరు నివసించే మాకు పుణ్యమని ఇచ్చేస్తారు. మనం నిజంగా అక్కడ బిల్డింగ్ లేకపోయినా కానీ. ఎవరైనా బాగా గుర్తించుకోండి, పనికిరాని క్రిమికి, అడవిలో ఉన్న క్రిమికి భోజనం పెడతాడు, జీవనోపాధి జీవించేలాగా ఆనందం ఇస్తాడు. మరి మనకెవడా? నెక్స్ట్ పాయింట్, వినాశన సమయానికి ముందు త్యాగం చేస్తే ఫలితం ఏంటని. అది ఇప్పుడు చెప్పుకున్నదే మనం. వినాశన సమయానికి ముందు మనం త్యాగం చేస్తే 1కి 1,00,000 రెట్లు, వినాశ సమయంలో త్యాగం చేస్తే 1కి 1. కొంతమంది అక్కయ్యలు మాతలు నన్ను ఫోన్ చేసి అడుగుతున్నారు, అన్నయ్య ఇంకెంత టైం ఉంది అంటే, ఎంత టైం ఉందంటే టైం ఆధారంగా కూడా మనం త్యాగం చేయకూడదు, తక్షణమే చేసేసుకోవాలి ఏది చేసుకోవాలన్నా. ఇంకొకళ్ళు ఏమడుగుతున్నారు, అన్నయ్య నాకు ఈ సైట్లు ఉన్నాయి, అమ్మేసుకుంటే ఏంటంటే, తప్పకుండా అమ్మేసుకోమ్మా, బ్రహ్మబాబాలాగా మనం తయారైపోదాం,
అమ్మేసుకో, బ్యాంకులో వేసుకో, ఎవరికి ఇవ్వకపోను నువ్వు ఇంకానే బ్యాంకులో వేసుకో. బాబా నీకు సత్య మనసు ఉంటుంటే మధువనం వచ్చేటప్పుడు ఆ డబ్బును తీసుకొచ్చి ఆ మధువనంలో వేసుకుందాం, మధువనంలో ఇంకా సేవ జరుగుతుంది, అంత గమ్ముని అక్కడ వినాశనం అవ్వదు. అక్కడ విశ్వ సమ్మేళన వేదిక రావాలి, అక్కడ ఇంకా 2 దృశ్యాలు ఉన్నాయి షూటింగ్ అవ్వాల్సినవి. ఎక్కడి నుంచి పీస్ పార్క్ నుంచి మౌంట్ ఆబు వరకు కూడా, ఆ ఆబు పర్వతం నుంచి మౌంట్ ఆబు కింద వరకు క్యూ ఉంటుంది అన్నారు. తర్వాత పీస్ పార్క్ నుంచి బాంబే వరకు క్యూ ఉంటుంది అన్నారు. విశ్వ సమ్మేళన వేదిక జరుగుతుందన్నారు బాబా. కాబట్టి అక్కడ వేసుకోవచ్చు కావాలంటే. కాబట్టి మనం స్థూలంగా ఉంచేసుకున్నాం అనుకోండి, రేపు ఇప్పటికే ఎవరు కొనరు. కానీ మనం ప్రయత్నం చేయాలి. మనకు మనసు ఉంటే మార్గం లభించదు. మనసు వీక్ అయిపోతే మార్గం ముళ్ళడవ కింద అయిపోద్ది. అర్థమైందా? అంచేత బాబా ఏం చెప్తున్నాడు ఇక్కడ, వినాశ సమయానికి ముందుగా మీరు త్యాగం చేస్తే భాగ్యము 1కి 1,00,000 రెట్లు ఫలితం వచ్చేస్తుంది. వినాశ సమయంలో చేస్తే 1కి 1 ఉంటుంది. చిన్న పొరపాటును ఏ విధంగా నష్టపరుస్తుందో వివరించమంటున్నారు బాబా. చిన్న పొరపాటు ఏం చేస్తుందంటే బాబా ఏం చెప్పారంటే, అందులో అంతకుముందు చేసినటువంటి ఎంతో మంచి పనులను సమాప్తి చేస్తాను. ఏ విధంగా అయితే పాయసము పెద్ద గిన్నెలో పాయసం పెట్టినప్పుడు ఒక బిందువు విషం కలిగితే ఇంకా పాయసం పనిచేయదు కదా, అలాగే ఒక తప్పు, చిన్న తప్పు, ఎప్పుడు సద్గురు పోస్టులోకి వచ్చేసారు కదా, ఇప్పుడైనా చిన్న తప్పు చేస్తే పెద్ద నష్టం ఏం కలుగుతుందంటే అంతకుముందు చేసినటువంటి పుణ్యం అంతా కూడా సమాప్తి అయిపోతుంది. అంతకుముందు మంచి పనులు చేసి సంపాదించుకున్నటువంటి శ్రేష్టత అంతా కూడా సమాప్తి అయిపోతుందండి. ఏ విధంగా అయితే రాసింది రబ్బర్తో చెరిపేస్తారో అలాగే 10 సర్వీసులు మంచి చేసి ఒక్క డిసర్వీస్ చేస్తే ఆ 10 సర్వీసులు కూడా చెరిగిపోతాయని చెప్పాడు. అందుకే మనం ఇప్పుడు 30 సంవత్సరాలు ఉన్నా కూడా అంతే అలాగే ఉన్నాం. మనం 30 సంవత్సరాల నుంచి భగవంతుడి పాలనలో ఉండి 33 సంవత్సరాలకి బ్రహ్మబాబా సూక్ష్మతంగా వెళ్ళిపోయాడు. మా అమ్మ వెళ్ళారు. ఇప్పుడు జానకి దాది కూడా అక్కడే ఉంటారు వారు. ఇలాగ వాళ్ళు త్యాగాలు చేసి వాళ్ళకి చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి, ఉండకుండా ఉండవు. 5 మార్కులు రావు. 5 మార్కులు వచ్చేస్తే బాబా దగ్గర ఉండిపోతారు, మొత్తాన్ని సెకండ్ బాబా అయిపోతారు వాళ్ళు. అది డ్రామాలో ఎక్కడ ఎవరికి లేదు, ఉండదు, అది అంత స్టేజ్ ఉండదు. కాబట్టి బాబా ఇక్కడ ఏం చెప్తున్నాడు మనకి, చిన్న తప్పు ఆ సమయంలో పెద్ద నష్టం తీసుకురాలేదు, కానీ ఈ సమయంలో తీసుకొచ్చేస్తా అంటున్నాడు. ఇప్పుడు సిగరెట్ కాల్చారు ఒక వ్యక్తి, ఏదో వయసులో ఉన్నప్పుడు అది పెద్ద ఏమనిపించదు. రాను రోజుకి ఒక 15-20 సిగరెట్లు కాల్చాడు అనుకోండి, ఆ రోజు జరిగిన చిన్న తప్పు వయసు పెరిగిన తర్వాత అది లంగ్స్ తినేస్తుంది. టీబీ వస్తుంది, లేకపోతే క్యాన్సర్ వస్తుంది, లేకపోతే ఇంకోటి వస్తుంది, లివర్ తినేస్తుంది, రకరకాల అయిపోద్ది. ఆ రోజు చేసిన ఒక్క చిన్న అలవాటు ఆరోగ్యవంతుణ్ణి అనారోగ్యవంతుడిగా చేయడానికి టైం పెట్టింది, క్రానిక్ అయిపోయింది, మల్టీ అయిపోయింది. అది ఒక సిగరెట్ వల్ల 10-20 అయిపోయింది కదా, సింపుల్గా మనం తీసుకుంటే. అలాగే బాబా ఏం చెప్తున్నాడు, నేను తల్లిగా, తండ్రిగా, టీచర్గా ఉన్నప్పుడు మీరు చాలా అలరలు చేశారు, అవన్నీ కూడా నేను ఇముడ్చుకున్నాను అంటున్నాడు. మనం చేసిన అందరూ కూడా చిన్న తప్పులు ఉంటాయి, తప్పకుండా ఉండకుండా ఉండవు. కానీ అవన్నీ కూడా ఈ సమయంలో సద్గురు పోస్టులోకి వచ్చినప్పుడు మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, మీరు జ్ఞాపకం చేసుకోవటం కోసం, మీరు మననం చేసుకోవటం కోసం, మగ్న స్థితిలో ఉండటం కోసం, ఒక బుక్ మీద రాసుకుని అవి మళ్ళీ పాయింట్ల కింద రాసుకుని చిన్నగా అనుభవం చేసుకోవటం కోసం ఏం చెప్తున్నాడు ఆయన, శుభాకాంక్షలు చెప్తాను, శుభం కాంక్షించున్నాను నేను మీ నుంచి, ఇప్పుడు చెప్పు నువ్వు అని అంటున్నారు బాబా. చాలా వండర్ఫుల్గా బాబా మనకి సద్గురు పోస్టులోకి వచ్చేసారు. ఇప్పుడు జ్ఞానం ద్వారా శిక్షణ ఇస్తున్నారు.
పురుషార్థం కూడా తప్పకుండా చేస్తున్నారు. ఇంకా తీవ్ర పురుషార్థం చేయించే రోజు ఉంది. ఆయన మాట మనం వింటే. వినలేదు. సూక్ష్మ శిక్షలతో పాటు స్థూల శిక్షలు కూడా అనుభవించవలసి వస్తుంది. ఎందుకంటే రాజధాని స్వర్గం స్థాపన అయిపోయి సమయం ఆసన్నమైపోయింది. రాజధాని స్వర్గము ఎలా స్థాపన అవుతుందంటే శక్తిహీనమైన ఆత్మల ద్వారా రాజ్య స్థాపన అవ్వదు. శక్తివంతులైనటువంటి ఏం చెప్పారు బాబా అక్కడ, దేవతా రాజ్యం కాబట్టి ఇక్కడే దేవతా లక్షణాలు ఉండి శక్తివంతంగా ఉన్న వాళ్ళ ద్వారానే రాజ్య స్థాపన అవుతుంది. చూడు ఎంత బాగా చెప్పారు బాబా. బాబా మనకి ఈ యూట్యూబ్ ద్వారా ఇంత శిక్షణ ఇస్తున్నందుకు కనీసం మన తెలుగులో 20 కోట్లు ఉన్నారంటున్నారు జనం వరల్డ్ మీద. అందులో 16,108 మంది విన్నా వాళ్ళ మధువన వచ్చేస్తారు. విని మనసుతో ఆనందించాలి. కష్టాలతో వచ్చే కన్నీరు ఈ భగవంతుడి మహావాక్యాలతో ఆ కన్నీరు ఆనంద బాష్పాల కింద మారిపోతాయి. అలా మారుతున్నాయని కూడా చెప్తున్నారు. కానీ కొద్దిమంది చెప్తున్నారు. ఇంకా చాలామంది రావాలి. కాబట్టి మీ బంధువులకి, మీ స్నేహితులకి చక్కగా సర్వమానవాళికి సర్వేశ్వరుని సలహాల పుస్తకం, కోటి పుస్తకాలు ఆ 2 ఇచ్చేయండి, సేవ అయిపోతుంది. మీ పురుషార్థం వాళ్ళు సంతోషించినప్పుడు మీకు ఇక్కడ పుణ్యం జమ అయిపోద్ది. ఒక అక్కయ్య చెప్తున్నారు, ఒక ఊరిలో బుక్కులు పట్టుకెళ్ళారు. వాళ్ళు ఎవరో వచ్చి మామూలుగా మాట్లాడిన తర్వాత బుక్కులు పట్టుకెళ్ళి వాళ్ళు ఈదులో పంచిపెడితే, మేము ఓం శాంతి అంటే ఇలాగ భగవంతుడు ఆవిడ చెప్తుందన్నమాట. ఏదో తెల్ల బట్టలు వేసుకుంటారు, ఏదో నియమాలు పాటింటారు, ఇలాగ అక్కయ్య అనుకుంటారు అనుకుని మేము దూరంగా ఉన్నాం. కానీ ఈ పుస్తకం చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే స్వయం భగవంతుడు చెప్తున్నాడు అనే భావనతో చెప్పాడు కదా బాబా. ఒక్కరోజైనా తండ్రి వచ్చారని అంగీకరించి ప్రజల్లోకి వచ్చేస్తారు. ఆవిడ వచ్చేటండి ఆ అక్కయ్య దగ్గరికి, ఇంకో 10-20 బుక్కులు పట్టుకెళ్ళమని ఇయ్యమ్మ, నేను ఆ పక్క వాళ్ళకి కూడా పంచుతానండి. రేపు రోజు ఎలాగొస్తుందంటే ఒక్క లాక్డౌన్ ఇది అయిపోయి కొన్నాళ్ళు బాబా కూడా దీన్ని తగ్గించేడు అంటే ప్రపంచం అంతా కూడా నాకు భగవంతుడి పుస్తకాలు కావాలని ఆ జ్ఞానభిక్ష కోసం వచ్చేస్తారా అనిపిస్తుంది మనసు. వచ్చేస్తారు కూడా. డ్రామా అంత గొప్ప పాస్ట్ అయిపోతుంది డ్రామా. మీరు ఒక్కటే గుర్తించుకోండి. లాస్ట్ పాయింట్, సూపర్ ఫాస్ట్ ట్రైను ఒక చోట 6 గంటలు బయలుదేరింది. అది మార్నింగ్ 6 గంటలకి ఒక స్థానానికి వెళ్ళాలి. అదే టైంలో ప్యాసింజర్ బయలుదేరింది. అది మార్నింగ్ 10 గంటలకు వెళ్ళాలి గమ్యానికి. జాగ్రత్తగా వినండి, ఇక్కడ పాయింట్ బాబా చెప్తున్నారు. ఒకసారి సూపర్ ఫాస్ట్ ఏం చేస్తుందంటే మధ్యలో ఆగిపోయి ట్రాక్ క్లియరెన్స్ లేకపోవడం వల్ల ఆగిపోద్ది. అప్పుడు ప్యాసింజర్ ట్రైన్ ఏం చేస్తుందంటే దానికి ప్యాసింజర్ ట్రాక్ వేరుగా ఉన్నట్టు కాబట్టి అక్కడ క్రాసింగ్లో దీన్ని ఓవర్టేక్ చేసేస్తుంది. చేసేసేటప్పుడు మనం ఏమనుకుంటాం, అది ముందు వెళ్ళిపోయింది అనుకుంటున్నాం మనం. అలాగే మనం పలానా వాళ్ళు అష్టరత్నాలు వచ్చేస్తారు, పలానా వాళ్ళు ఏమో స్వర్గం వెళ్ళిపోతారు, నేను వెళ్ళను అనుకుంటున్నాం. ఎప్పుడు అనుకోకండి మీరు. అది ఫాస్ట్గా వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయేటప్పటికి ఏమవుతుందంటే ఇది లేట్లో ఉంది, అక్కడ గంటన్నర లేట్లో ఉంది దీనికి. కానీ అది దాని స్పీడ్కి దీని స్పీడ్కి కంపేర్ చేసుకుని చూస్తే స్టార్ట్ అయిన 6 గంటలకి జారవలసిన ఉదయం 6 గంటలకి కరెక్ట్గా వెళ్ళిపోద్ది. అది ఇది స్టార్ట్ అయిన 6 గంటలకి పొద్దున్న 10 గంటలకు జారవలసింది 12 గంటలకు కూడా జారుతుంది. అది ట్రాక్ క్లియరెన్స్ ఉండదు. అక్కడక్కడ ఆపేస్తాడు. ప్యాసింజర్ అంటే చీఫ్గా తీసుకుంటారు, సూపర్ ఫాస్ట్ అంటే చాలా స్పెషల్గా తీసుకుంటారు ట్రాక్ డెలివరీలో, క్లియరెన్స్లో. అలాగే భగవంతుడు
శుభాకాంక్షలు చెప్తాడు. ఈ లాస్ట్ సమయంలో కూడా మారిన ప్రతి ఆత్మకి ట్రాక్ క్లియరెన్స్ ఇచ్చి సూపర్ ఫాస్ట్గా తయారు చేసి, అంతగా అతన్ని సుప్రీం పవర్ అంటారు. సుప్రీం పవర్ అతన్ని, సుప్రీం గాడ్ కూడా కాదు, సుప్రీం పవర్ అంటారు అన్ని. బాబాకి అందరి తరపుని, బాబా పిల్లలైన 10 లక్షల ఆత్మల తరపుని కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ధర్మాన్ని స్థాపన చేసేస్తున్నాడు ఇక్కడ. శక్తుల ద్వారానే స్వర్గ స్థాపన జరుగుతుంది కాబట్టి శక్తుల్ని తీసుకుంటున్నాడు, శక్తిహీనుల్ని పక్కన పెట్టేస్తున్నాడు. ఆ తీసుకోవటం నిర్ణయం వ్యతిరేక భావన కాదు, క్రోధ భావన కాదు, వాళ్ళ పని అలాగే అవ్వాలనే ఆలోచన కాదు, శక్తుల ద్వారా స్థాపన అవ్వాలనే ధర్మ పరిపాలన అది. అంచేత భగవంతుడి కరుణ తప్ప కోపం ఉండదు, క్షమించే గుణం తప్ప శిక్షించే గుణం ఉండదు. కానీ శిక్షలు ఎందుకు పడతాయంటే ఏ కర్మ చేస్తే ఆ కర్మ రియాక్షన్లో వచ్చి శిక్ష పడిపోతుంది. ఓకే, ఈరోజు లెసన్ చాలా అర్థం చేసుకుని సత్యస్థానానికి వచ్చే ప్రయత్నాన్ని తీవ్రగతిలో చేసుకోండి. ఆయనతోటి సత్యంగా మాట్లాడండి, ఇంకెవరికి ఏం చెప్పకండి, ఆయనతోటి సత్యంగా మాట్లాడండి. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియాతి ప్రియమైనటువంటి మధుర స్మృతులు మరియు నమస్తే. నమస్తే.